ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు పటాల అధ్యయనంలో పటాల గురించి మనం కొన్ని విషయాలు అయితే ఈరోజు తెలుసుకుందాము. దిక్కులు ఉనికి. దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేదాన్ని మనం ఏమంటాము, దిక్కు అనడం జరుగుతుంది. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలిచినప్పుడు, ఇది మనకి థర్డ్ క్లాస్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలిచినప్పుడు ఎదురుగా ఉండేది ముఖానికి ఎదురుగా, మన ఫేస్కి ఎదురుగా ఉండేది తూర్పు, వెనుక భాగం ఏమో పడమర, కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం. ఇది మనకి తెలిసి ఉండాలి డెఫినెట్లీగా. ఒక స్థలానికైనా, భవనానికైనా, గ్రామానికైనా చుట్టూ అనుకుని ఉన్న ఆయా దిక్కులలో ఏమున్నాయో చెప్పుటను మనం ఏమంటామంటే ఎల్లలు అని అనడం జరుగుతుంది. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు. దిక్కులు, మూలలు. రెండు దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని మనం ఏమంటాము, మూల అంటాం. మూలలు ఏంటివి? ఆగ్నేయం, నైరుతీయ, వాయవ్యం, ఈశాన్యం, ఇవన్నీ మనకు తెలిసిందే. పటం తయారీ. పటాలను ఏ విధంగా తయారు చేయాలి అనేది కొంచెం ఇంట్రడక్షన్ చూడండి. పెద్ద పెద్ద ప్రాంతాలు, దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దాన్ని మనం ఏమంటాము, పటం అనడం జరుగుతుంది. సాధారణంగా కాగితంపై పటం గీయినప్పుడు ఉత్తర దిక్కు అనేది ఏ భాగంలో ఉండేలాగా చూసుకోవాలి, పై భాగాన ఉండేలాగా చూసుకోవాలి. ఏ దిక్కును, ఉత్తర దిక్కును పై భాగాన ఉండేలాగా చూసుకోవాలి. పటాలు మనకు అనేక విషయాలు అనేవి తెలుపుతాయి. ఉదాహరణకు ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం మీద ఉందా, ఉష్ణ ప్రాంతమా, శీతల ప్రాంతమా, వర్షపాత ప్రాంతమా, అచటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, చెట్లు, వృత్తులు, నివాసాల గురించి ఇవన్నీ కూడా మనం పటాలలో తెలుసుకోవడం జరుగుతుంది. పటాలు అనేవి అనేక రకాలు. అందులో ముఖ్యంగా 3 రకాలు: భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. చిత్తుపటం అంటే ఏంటంటే స్కేల్ అనేది అనుసరించకుండా గీచిన మాదిరి చిత్రాన్ని చిత్తుపటం అంటారు. చిత్తుపటంలో గల లోపాలు ఏంటి అంటే అది దిక్కులను తెలుపదు, దిక్కులు అనేది తెలుపదు. అదేవిధంగా ఎంత దూరం ఉంది అనే విషయం కూడా తెలుపదు. పటంలో దిక్కులు సాధారణంగా పటం ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండేలాగా గీయబడతాయి. సాధారణంగా పటంలో ఉత్తర దిక్కు అనేది పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండేలాగా గీయబడతాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. ఉత్తరం దిక్కును దేంతో సూచిస్తారు? బాణం గుర్తుతో సూచిస్తారు. అలాగే పటంలో తూర్పు దిక్కు కుడివైపుకు, పడమర దిక్కు ఎడమ వైపుకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దక్షిణ దిక్కు పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా గీయరు. ఇటువంటి సందర్భాల్లో ఏ ప్రత్యేకతను పటంపై పొందుపరుస్తారు? తెలంగాణ రాజకీయ పటం ఆధారంగా దిక్కులను గుర్తించడం. ఇది తెలంగాణ రాజకీయ పటం తీసుకొని ఏది కూడా ఉంది అని ఇవి చూడడం జరిగింది. మనకి మామూలుగా క్వశ్చన్లో వస్తుంది. మనకు తెలంగాణ పటం అనేది మనకి కొంచెం ఐడియా ఉంటే వీటికి ఆన్సర్ చేయగలుగుతాము. హైదరాబాద్కి ఖమ్మం ఏ దిక్కున ఉంది, ఆ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఆన్సర్ అనేది చేయగలిగేలాగా ఉండాలి. అంతే మనకి పటం అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. అలా అయితే ఆ పిట్ అనేది చేయగలుగుతాము. స్కేలు లేదా పటంలో దూరము. పటంలో రెండు బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని మనం ఏమంటాము, స్కేలు అంటారు. అంటే రెండు బిందువులు, పటంలో ఉండే రెండు బిందువులు మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరం, నిజ దూరం ఉంటుంది కదా, వాటికి మధ్య నిష్పత్తిని మనం స్కేలు అనడం జరుగుతుంది. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూపేటప్పుడు స్కేలు ఉపయోగించి దూరాలను తగ్గించి చూపుతారు. 1 సెంటీమీటర్ తీసుకోవడం 200 కిలోమీటర్లు, ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. పటం ఏ స్కేలులో తయారు చేశారో దానిపై రాసి ఉంటుంది, కింద రాసి ఉంటుంది ఏ స్కేలులో రెడీ చేశారు అనేది. దీని ఆధారంగా పటంలో దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరాన్ని కనుక్కుంటారు. ప్రకటన స్కేలు అంటే సపోజ్ స్కేలు పటంలో 1 సెంటీమీటర్ తీసుకోవడం 1 కిలోమీటర్, అంటే నిజ దూరం 1 కిలోమీటర్ అయితే పటంలో 1 సెంటీమీటర్, ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఏ విధంగా తీసుకోవడం జరిగింది పటము. ఇప్పుడు అమరావతిని ఏ విధంగా పటం రెడీ చేసేటప్పుడు వాస్తవ దూరాన్ని ఏ విధంగా తీసుకోవడం జరిగింది అనేది. వాస్తవ దూరం సపోజ్ 200 కిలోమీటర్లు ఉంటే దాన్ని 1 సెంటీమీటర్గా తీసుకోవడం జరిగింది, ఆ విధంగా అన్నట్టు ఇది. నెక్స్ట్ చూడండి, చిహ్నాలు, గుర్తులు. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంలో చూపుటకు గుర్తులను లేదా చిహ్నాలను వాడతాం. దేన్నైనా మనము పటంలో చూపించేటప్పుడు దానికి గుర్తులను లేదా చిహ్నాలను వాడడం జరుగుతుంది. పటాలు, మానచిత్రాలు, పాఠశాల, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ వంటి వాటిని చిహ్నాల ద్వారా చూపుతారు. ఇలాంటి కొన్ని చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అని కూడా అంటారు. వీటిని ఏమంటారు? సాంప్రదాయక చిహ్నాలు అనడం జరుగుతుంది. పటాల తయారీలో ఉపయోగించే కొన్ని గుర్తులు ఏంటంటే బిందువు, మనకు తెలిసిందే. పటంలో ప్రదేశం అంటే ఢిల్లీ, హైదరాబాద్ వంటి రాజధాని నగరాలను లేదా మరికొన్ని ముఖ్య నగరాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ బిందువును పటంలో రాజధాని నగరాలను, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలను గుర్తించడానికి, లేదంటే కొన్ని ముఖ్యమైన నగరాలను గుర్తించడానికి డాట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేఖ చూడండి. సరిహద్దులు, నదులు వంటివి గుర్తించడానికి వాడడం జరుగుతుంది. ఇలాంటి రేఖలను సరిహద్దులు, నదులు వంటివి గుర్తించడానికి వాడడం జరుగుతుంది. ప్రాంతాన్ని తెలిపే గుర్తులు, రైల్వే స్టేషన్, రైలు మార్గం, ఆట స్థలం వంటి వాటిని తెలుపుటకు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మంజీరా నదిని దాని ప్రవాహ మార్గంను రేఖ ద్వారా సూచిస్తాం. రైలు మార్గాన్ని ట్రాక్ గుర్తు ఏ విధంగా ఉందో చూడండి, దీంతో చూపిస్తారు. తెలంగాణ పటంలో మెదక్ లేదా హైదరాబాద్ జిల్లాలను చూపాలంటే సరిహద్దును గీచి వేరు రంగులతో కానీ డిజైన్లతో కానీ చూపుతారు. అన్ని భౌతిక వస్తువులను బిందువు, రేఖ, ప్రాంతాల గుర్తుల ద్వారా పటంలో చూపడం జరుగుతుంది. చెట్టు చూడండి, అదేవిధంగా పటంలో చెట్లని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. తారు రోడ్డును, చర్చ్, నివాస ప్రాంతాలు, రైల్వే స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, చెరువు, మసీదు, పీటీఓ అంటే తంతి తపాల కార్యాలయము, నగరము, పీఓ అంటే పోస్ట్ ఆఫీసు, మట్టి రోడ్డు, గుడి, మీటర్ గేజ్ రైలు మార్గము, పోలీస్ స్టేషన్, నది. భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది చూడండి. భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే టోపో షీట్లలో ఉండే సాంప్రదాయక చిహ్నాలు అనేవి కింద దిగువన చూపబడ్డాయంట. పటాలు లేదా గ్రామాలను ఏ విధంగా చూపిస్తారు అనేది ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో మనం చూడొచ్చు ఇది మీరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వివిధ విషయ నిర్దేశిత థిమాటిక్ పటాలను చదవడం. థిమాటిక్ పటాలు అంటే ఏంటో చూడండి. ఒక ప్రాంత నైసర్గిక రూపం, ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, భాషలు, అక్షరశత వంటివి పటాలలో మనం చూడవచ్చును. ఒక పటంను ఒకే విషయం, అంశంపై కేంద్రీకరించి సమాచారాన్ని తెలియజేసే పటాలను విషయ నిర్దేశిత థిమాటిక్ పటాలు అనడం జరుగుతుంది. ఒక పటంను ఒకే విషయం అంటే ఒకే అంశంపై కేంద్రీకరించి సమాచారాన్ని తెలియజేసే పటాలను, అందులో థిమాటిక్ పటాలలో ఒకటే అంశం మీద ఉంటుంది. ఆ పటం అనేది ఒకే అంశంపై కేంద్రీకరించి సమాచారం మొత్తం అంశం గురించి ఉంటుంది. తెలియజేసే పటాలని మనం విషయ నిర్దేశిత పటాలని కానీ లేదంటే థిమాటిక్ పటాలు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజకీయ పటాలు అంటే ఏంటంటే మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలను తెలిపేవి రాజకీయ పటాలు. భౌతిక పటాలు అంటే నదులు,
నదులు పీఠభూములు కొండలను చూపినవి భౌతిక పటాలు. భౌతిక పటాలు అంటే ఏంటి? నదులు పీఠభూములు కొండలను చూపినవి భౌతిక పటాలు. భూ వినియోగ పటాలు ప్రజలు ఉపయోగించుకునే నేలలను తెలుపునవి. ప్రజలు ఉపయోగించుకునేటటువంటి నేలలను తెలిపేవి భూ వినియోగ పటాలు. ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాజకీయ పటాలంటే మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలను తెలిపేవి. భౌతిక పటాలు నదులు పీఠభూములు కొండలను తెలిపేవి, భూస్వరూపాల గురించి తెలిపేదాన్ని భౌతిక పటాలు అంటారు. భూ వినియోగ పటాలు ప్రజలు ఉపయోగించుకునే నేలలను తెలుపునవి భూ వినియోగ పటాలు అనడం జరుగుతుంది. ఒక గ్రామంలో వివిధ ప్రాంతాలలో నేలను పశువులను మేపడానికి, ఆహార పంటలు సాగు చేయుటకు, ప్రతి వంటి వాణిజ్య పంటలు పండించుటకు, నివాసం, పాఠశాలలు, ప్రార్థన స్థలాలు, దుకాణాలకు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలను చెరువుల నిర్మాణానికి కేటాయిస్తారు లేదా తాత్కాలికంగా సాగు చేయకుండా బంజరుగా వదిలేస్తారు. ఒక గ్రామ పటం తయారు చేయటకు, వీటన్నిటిని విడిగా చూపించటకు వేర్వేరు రంగుల సంకేతాలను ఉపయోగించాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఇందులో నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. పటాలలో భూముల వినియోగాన్ని భూస్వరూపాలను తెలియజేసే రంగు. ముద్రాకుపచ్చ రంగు ఉందనుకోండి పటంలో, ముద్రాకుపచ్చ రంగు దేన్ని తెలియజేస్తుంది అంటే అడవిని తెలియజేస్తుంది. మరి లేతాకుపచ్చ ఉంటే గడ్డి భూములను తెలియజేస్తుంది. ముద్రాకుపచ్చనేమో అడవిని తెలియజేస్తే, లేతాకుపచ్చ గడ్డి భూములు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ముద్ర ఆకుపచ్చ బాగా ఆకుపచ్చగా ఉంటే అది అడవిని తెలియజేస్తుంది, లేతగా ఉంటే అది గడ్డి భూములను తెలియజేస్తుంది. గోధుమ లేదా మట్టి రంగు, గోధుమ కలర్ కానీ మట్టి రంగు కానీ ఉంటే అది వ్యవసాయానికి అనువైన భూములు అని గుర్తుంచుకోవాలి. మట్టి రంగు అంటే మనకు తెలుస్తుంది అది వ్యవసాయానికి అనువైన భూములు అని. కొన్ని గోధుమ అని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పసుపు పచ్చ రంగు, పసుపు కలర్లో ఉంటే అది పంటలు సాగవుతున్న ప్రాంతం అని అర్థం అంట. పసుపు కలర్లో ఉంటే అది పంటలు సాగవుతున్న ప్రాంతం అని అర్థం. ముదురు ఊదా అంటే బూడిద కలర్లో ముదురు ఊదా అంటే పర్వతాలు, లేత ఊదనేమో గుట్టలు. ముదురు ఊదానేమో పర్వతాలు, లేత ఊదనేమో గుట్టలు. నెక్స్ట్ పసుపచ్చ. ఇందాక పసుపచ్చ వచ్చింది, ఇక్కడ పసుపచ్చ రంగు పంటలు సాగుతున్న ప్రాంతం అని వచ్చింది. ఇక్కడ పసుపచ్చ పీఠభూములు, చిత్తడి భూములు అనేది పసుపచ్చ కిందకి వస్తుంది. లేత ఎరుపు అంటే బంజరు భూములు. నెక్స్ట్ లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి లేత నీలం. ముదురు నీలమేమో సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు అంటే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు. యాక్చువల్ ఖనిజాలు బ్లాక్ కలర్లో ఉంటాయి కానీ ఇక్కడ గుర్తు మాత్రం తెలుపు కలర్లో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. నలుపేమో సరిహద్దులను తెలియజేస్తుంది, నలుపు రంగు అనేది. నెక్స్ట్ పటాలలో గణాంక వివరాలను చూపుటకు చుక్క పద్ధతి, వృత్తాలు, రేఖాపటాలు, గ్రాఫ్ చార్టులు ఉపయోగించవచ్చును. వివిధ సామాజిక ఆర్థిక అంశాలను చూపుటకు పటంలో చుక్కలు, గీతలు, సంకేతాలు వంటివి ఉపయోగించవచ్చును. అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులలో ముదురు నుండి లేత రంగు వరకు ఛాయా క్రమశ్రేణిని ఉపయోగించవచ్చు. జనాభా పటం. మరి జనాభా పటం ఏ విధంగా తయారు చేస్తారంటే దేశం లేదా రాష్ట్ర పటంలో రాష్ట్రాలు, జిల్లాలలో గల జనసాంద్రతను వేర్వేరు రంగులలో చూపు వాటిని జనసాంద్రత పటాలు అని అంటారు. జనసాంద్రత = మొత్తం జనాభా డివైడెడ్ బై ఆ ప్రాంత వైశాల్యము. మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారో ఆ ప్రాంత వైశాల్యము అని తీసుకుంటే అప్పుడు మనకు జనసాంద్రత అనేది వస్తుంది. ఉదాహరణకు ఒక ప్రాంత జనాభా 1000, ఆ ప్రాంత వైశాల్యము 10 చదరపు కిలోమీటర్లు అయితే అప్పుడు ఏమవుతుంది? 1000 డివైడెడ్ బై 10 అవుతుంది. 100 అనేది జనసాంద్రతగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా ఏం లేదు, జనసాంద్రత ఏ విధంగా చేశారనేది ఉంది. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే తెలంగాణలో జనసాంద్రత ఎంత అనేది గుర్తుపెట్టుకొని 307 తెలంగాణలో. అదేవిధంగా తక్కువ జనసాంద్రత ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, ఎక్కువ జనసాంద్రత ఉన్నది ఏంటంటే కేరళ. ఈ 3 విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఎంత? 307 జనసాంద్రత. మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణలో 307. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 17. అదేవిధంగా కేరళలో 1030 జనసాంద్రత అనేది గుర్తుపెట్టుకోండి. భౌతిక పటాలు. అట్లస్లో అనేక పటాలు ఉంటాయి. భౌతిక పటాలు పర్వతాలు, పీఠభూములు, ఎత్తుపల్లాలను చూపుతాయి. అట్లస్లో అనేక పటాలు ఉంటాయి. భౌతిక పటాలు పర్వతాలు, పీఠభూములు, ఎత్తుపల్లాలను చూపుతాయి. పటాలలోని వివిధ రంగులు, వివిధ రకాల భూస్వరూపాలు అనగా పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైనవి వాటిని తెలుపుతాయి. భౌతిక పటాలలో ఉండే రంగులు వివిధ రకాల ఎత్తులను కూడా తెలుపుతాయి. బొమ్మ అనేది బొమ్మలు మొత్తం దృశ్యాన్ని తెలియజేయవు. ఉదాహరణకు ఎత్తైన కొండలు వాటి వెనుక గల ప్రదేశాన్ని కనిపించకుండా చేస్తాయి. కానీ పటం అనేది మొత్తం దృశ్యాన్ని తెలుపుతుంది. పటం అన్ని రకాల ప్రదేశాలను కనిపించేలా చూపుతుంది. అదేవిధంగా భూమి మీద ఉండే ఎత్తులను ఏ విధంగా కొలుస్తామంటే భూమి మీద ఉండే ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టం దాదాపుగా సమానంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. సముద్ర ఉపరితలంపై పెద్ద చిన్న అలల వలన సముద్ర మట్టం మారుతూ ఉంటుంది. సముద్రపు ఎత్తును వివిధ సమయాలలో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కిస్తారు. సముద్ర నీటి మట్టం యొక్క సగటు ఎత్తును మనం 0 మీటర్గా గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి మరొక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని మీన్ సీ లెవెల్ను నిర్ధారించడం జరిగింది. రైల్వే స్టేషన్ బోర్డులపై మీన్ సీ లెవెల్ రాయబడి ఉంటుంది. రైల్వే స్టేషన్ బోర్డులపై ఏమని రాయబడి ఉంటుందంటే మీన్ సీ లెవెల్ అని రాయబడి ఉంటుంది. మీన్ సీ లెవెల్ అంటే ఏంటంటే సముద్ర మట్టము అని అర్థము. పటాలలో బాగా ఎత్తైన పర్వత ప్రదేశాలను కాషాయం రంగుతో సూచిస్తారు. బాగా ఎత్తైన పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారంటే కాషాయం రంగుతో సూచిస్తారు. గోధుమ రంగుతో సూచించేవి పర్వతాలు, పసుపు రంగుతో సూచించేవి పీఠభూములు, ఆకుపచ్చ రంగుతో సూచించేవి మైదానాలు. గోధుమ రంగుతో పర్వతాలు, పసుపచ్చ పీఠభూములు, ఆకుపచ్చ మైదానాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలని కాంటూరు లేదా సమతల రేఖలు అని అంటారు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలని ఏమంటాము? కాంటూరు లేదా సమతల రేఖలు అనడం జరుగుతుంది. ఉదాహరణకు 50 మీటర్ల కాంటూరు రేఖ ప్రయాణించే ప్రాంతం అంతా ఒకే ఎత్తు 50 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉండవచ్చును, ఒకదానికొకటి ఖండించుకోవు. కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు కానీ ఒకదానికొకటి ఖండించుకుంటాయంటే ఖండించుకోవు. 2 కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపం పైన ఆధారపడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాంటూరు రేఖలు మనకు వస్తే బిట్ ఇందాక చెప్పినట్లుగా ఏ రంగులో ఏ ప్రదేశం ఉంటుంది, పటంలో రంగు ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రదేశం యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది, ఇందులో నుంచి అయినా బిట్ వస్తుంది, లేదంటే కాంటూరు రేఖల నుంచి అయినా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే కాంటూరు రేఖలకి సంబంధించి సమానమైన ఎత్తుగల ప్రాంతాన్ని కలుపుతూ గీయబడిన రేఖలు కాంటూరు రేఖలు. వంకర టింకరగా ఉండవచ్చును, ప్లస్ ఒకదానికొకటి ఖండించుకోవు. అంటే ఈ లక్షణాలన్నిటి మనకు తెలిసి ఉండాలి.
లక్షణం కానిది, కాంటూరు రేఖ లక్షణం కానిది అని ఇచ్చినప్పుడు మనకి ఈ లక్షణాలు అనేవి తెలిసి ఉండాలి. భూమి ఎత్తు అధికంగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి ఎత్తు అధికంగా ఉంటే ఈ కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి ఎత్తు తీవ్రత లేకుండా తక్కువగా ఉందనుకోండి, కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఒకే రకమైన అంటే సమాన ఎత్తు ఉంటే కాంటూరు రేఖలు సమాన దూరంలో ఉంటాయి. ఎత్తు తీవ్రత తక్కువగా ఉంటేనేమో కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఎత్తు తీవ్రత అధికంగా ఉంటే కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటాయి. ఒకే రకంగా ఉంటే అవి కూడా ఒకే రకంగా ఉంటాయి. పటాలు బలపరుపుగా ఉంటాయి కాబట్టి వాటిపై ఎత్తుపల్లాలు అనగా కొండలు, లోయలు, పీఠభూములు చూపుటకు కాంటూరు రేఖలు సహకరిస్తాయి. ఒక కాంటూరు రేఖపై గల ప్రదేశాలన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలు నిర్ధారిత ఎత్తుల అంతరాలతో గీయబడతాయి. ఎత్తులను చూపే పటాల ప్రయోజనాలు: భూ ఉపరితల స్వభావం తెలుసుకోవచ్చు, పర్వతాలు, లోయలను తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐసోలైన్స్ అంటే కాంటూరు రేఖలు. ఐసోప్లేత్ అంటే హెచ్చుతగ్గుల ఆకృతిని తెలిపేవి ఐసోప్లేత్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ భౌతిక పటం గమనించినట్లయితే, మనం తెలంగాణ యొక్క భౌతిక పటం ఈ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ పటాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమి చదువుదాము. గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుసుకుంటాము. గోదావరి నది అంటే మనకి ఏ దిక్కున ప్రవహిస్తుంది? తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుసుకుంటాము. ఆ వాలు గుండా పశ్చిమానికి ప్రయాణిస్తే పీఠభూమి ప్రాంతంలోకి కొండలను చేరుకోవచ్చు. ఆ ప్రాంతం గుండా పశ్చిమం దిశలో ప్రయాణిస్తే మనం కొండలను చేరుకోవచ్చు అంట. ఈ పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణా గోదావరి నదులు విభజిస్తున్నాయి. ఈ పీఠభూమి ప్రాంతాన్ని ఏమేమి విభజిస్తున్నాయి? కృష్ణా గోదావరి నదులు అనేవి విభజించడం జరుగుతుంది. అందువలన ఇచ్చట లోతైన విశాలమైన లోయలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. తెలంగాణలో అధిక భాగం 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణ అనేది అధిక భాగం 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. రాష్ట్రంలో అధిక ప్రాంతంలో సాధారణ వర్షపాతం 70 నుంచి 100 సెంటీమీటర్లు ఉంది. ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో అధిక వర్షపాతం 100 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యధిక భాగంలో ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఏ నేలలు విస్తరించి ఉన్నాయి? మన రాష్ట్రంలో ఎర్ర నేలలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, కరీంనగర్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ నల్లరేగడి నేలలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ నేను షార్ట్కట్లో ఆకోమని సంఖ అని గుర్తుపెట్టుకోవడానికి అని అలా రాసుకున్నాను. ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఈ నల్లరేగడి నేలలు అనేవి ఈ జిల్లాలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. మొత్తం కూడా ఇంకా మిగతా అంతా ఎర్ర నేలలు ఉండడం జరిగింది. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే పటాలు బాగా ఉపయోగపడతాయి. మనకి రోడ్లు వేసేటప్పుడు కానీ, ఆనకట్టలు కట్టేటప్పుడు కానీ ఎత్తులను తెలిపే పటాలు అనేవి ఉపయోగపడతాయి. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలో 2 ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి కూడా ఈ పటాలు అనేవి మనకి సహకరించడం జరుగుతుంది అన్నమాట. ఆనకట్టలు నిర్మించినప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయటకు ఇవి ఉపయోగపడతాయి. కార్టోగ్రఫీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కార్టోగ్రఫీ అనేది ఈ పటాలను అధ్యయనం చేస్తుంది. మనకి ఈ రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే పటాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఏ పటాలు ఉపయోగపడతాయి? ఎత్తులను తెలిపే పటాలు ఉపయోగపడతాయి. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలో ప్రదేశాల మధ్య రోడ్లను వేసేటప్పుడు నిర్మించినప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి కూడా ఈ పటాలు అనేవి సహకరిస్తాయి. ఆనకట్టలు నిర్మించినప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయటకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కార్టోగ్రఫీ పటాలను అధ్యయనం చేసేది, దాన్ని కార్టోగ్రఫీ అనడం జరుగుతుంది. ఉపరితల ఛాయా చిత్రీకరణ: విమానాలు, హెలికాప్టర్లు వేడిగాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి భూమిని ఫోటోల రూపంలో చిత్రించడే ఉపరితల ఛాయా చిత్రీకరణ. ఉపరితల ఛాయా చిత్రీకరణ అంటే మనకి ఇందులోనే దీని డెఫినేషన్ అనేది ఉంది. ఉపరితల ఛాయా చిత్రీకరణ అంటే విమానాలు, హెలికాప్టర్లు వేడిగాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి భూమిని ఫోటోల రూపంలో చిత్రించడమే ఉపరితల ఛాయా చిత్రీకరణ. ఉపరితల ఛాయా చిత్రానికి చిత్రాలు విమాన పటాలు అవుతాయా? పటాలు కావు, అవి చిత్రాలే అవుతాయి. ఉపరితల ఛాయా చిత్రాలు అనేవి పటాలు కావు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు: కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయా చిత్రాలను ఉపగ్రహ ఛాయా చిత్రాలు అని అనడం జరుగుతుంది. కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయా చిత్రాలను మనం ఏమనడం జరుగుతుంది? ఉపగ్రహ ఛాయా చిత్రాలు అనడం జరుగుతుంది. ఉపగ్రహ ఛాయా చిత్రాల వలన కలిగే ప్రయోజనాలు: పటాల తయారీ, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ధ తంత్రం. మనకి వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటివి? కృత్రిమ ఉపగ్రహాలను తీసిన తర్వాత వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటివి? పటాలను అనేది ఏ విధంగా తయారు చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. ప్రణాళిక అనేది రూపొందించుకోవడం, వాతావరణ పరిశోధనానికి సంబంధించి, అదేవిధంగా అటవీ సంరక్షణ గురించి, యుద్ధ తంత్రం గురించి మనకి ఇవన్నీ కూడా లాభాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాస్. పటాల సంకలనాన్ని మనం ఏమంటాము? అట్లాస్ అనడం జరుగుతుంది. ఇందులో వివిధ అంశాలు అనేవి క్రమంలో ఉంటాయి. ఈ పటాల ఆధారంగా వివిధ ప్రాంతాల గురించిన అంశాలు మనం తెలుసుకోవచ్చు. వివిధ ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని అంచనా వేయవచ్చు. వివిధ ప్రాంతాల జీవన విధానాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే వివిధ కాలాల్లో పటాలకు ఎంతో చరిత్ర ఉంది. నిజమైన అంశాలను యథాతథంగా చూపినదే చిత్రం. ముఖ్యమైన అంశాలను మాత్రమే మనం పటం అనేది చూపుతుంది. పురాతన పటాలకు సంబంధించి చూడండి, పటంలను రూపొందించిన వారు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటివి? సుమేరియన్లు తయారు చేసిన పటం గురించి వివరాల్లోకి వెళ్తే మనము సుమేరియన్లు ప్రస్తుతం ఇరాక్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. సుమేరియన్లు తయారు చేసిన పటాల యొక్క ప్రత్యేకతలు ఏంటివంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు, ఇప్పటివరకు కూడా అందుబాటులో ఉన్నటువంటి అతి పురాతనమైన పటాలు ఇవి 4000 సంవత్సరాల నాటివి. ఇవి ఎన్ని వేల సంవత్సరాల నాటివంట? 4000 సంవత్సరాల నాటివంట. వీటిని మట్టి పలకల మీద చేశారు. వీటిని దేని మీద చేయడం జరిగింది? మట్టి పలకల మీద తయారు చేయడం జరిగింది. సుమేరియన్ల దేవాలయాల క్రింద ఉన్న భూముల వివరాలను పటాల రూపంలో రూపొందించేవారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు ఈ సుమేరియన్ల పటాలు. ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు కూడా అందుబాటులో ఉన్నటువంటి అతి పురాతనమైన పటాలు ఇవి 4000 సంవత్సరాల నాటివి. వీటిని మట్టి పలకల మీద చేయడం జరిగింది. వీటిని మట్టి పలకల మీద తయారు చేయడం జరిగింది. ఎన్ని వేల సంవత్సరాల కాలం నాటివి అంటే 4000 సంవత్సరాల కాలం నాటివి. సుమేరియన్ల దేవాలయాల కింద ఉన్న భూముల వివరాలను రూపంలో రూపొందించారు. సుమేరియన్ల ఈ దేవాలయాల కింద ఉన్న భూముల వివరాలను
వీళ్ళ కింద ఉన్న భూముల వివరాలు ఉంటాయి కదా, ఈ వివరాలనంట ఈ పటాల రూపంలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాబిలోనియన్లు, వీళ్ళు కూడా ప్రస్తుత ఇరాక్కి సంబంధించిన వాళ్ళు బాబిలోనియన్లు. వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటివంటే వీరు మొదటి ప్రపంచ పటాలను తయారు చేశారు. వీరేమో వాళ్ళు సుమేరియన్లు అతి పురాతనమైన పటాలు చేస్తే వీళ్ళు మొదటి ప్రపంచ పటాలను తయారు చేయడం జరిగింది బాబిలోనియన్లు. వీళ్ళు సంవత్సర కాలం కనుక చూసుకున్నట్లయితే 2600 సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క కాలము 2600 సంవత్సరాల క్రితం వీరు మట్టి పలకపై చిత్రాన్ని గీశారు. వీరు మట్టి పలకపైన చిత్రాన్ని గీయడం జరిగింది. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని ఊహించడం జరిగింది. వీళ్ళు ప్రపంచం అంతా కూడా ఒక గుండ్రటి పల్లెం లాగా ఉంటుందని ఊహించడం జరిగింది. వీరి చిత్రంలో మధ్యలో బాబిలోన్ పట్టణం, వీరి చిత్రంలో పల్లెం మాదిరి ఉంటుందని ఊహించడం జరిగింది కదా, మధ్యలో అంట బాబిలోన్ పట్టణం ఉంటుంది. మా పట్టణమే, మేమే ఉంటాము బాబిలోన్ పట్టణం, బాబిలోనియన్లు కదా, వాళ్ళు తయారు చేసింది ఫస్ట్ మధ్యలో వాళ్ళదే ఉంచుకుంటారు అన్నట్టు ఎక్కువ మంది. వీరి చిత్రంలో బాబిలోన్ పట్టణము ఉంచుకోవడం జరుగుతుంది. లోపలి వలయంలో పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు మొదలైనవి. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది అంట. ఈ సముద్రంలో మూడు కోణాల ఆకారంలో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయంట. ఈ సముద్రంలో త్రికోణాకారంలో కూడా 7 దీవులు ఉండడం జరిగిందంట. నెక్స్ట్ అనాక్సిమండర్ గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు. మిలేటస్కు ప్రస్తుతం టర్కీలో ఉంది. మిలేటస్కు చెందిన హెకోటియస్ హెరిడోటస్. అనాక్సిమండర్ అనే అతను ఎవరు? గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు. అనాక్సిమండర్ ఎవరు? గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమండర్. మిలిటస్కు చెందిన హెకోటియస్ హెరోడోటస్. అయితే ఇది ప్రస్తుతం టర్కీలో ఉంది. దీని యొక్క ప్రత్యేకతలు, ఈయన తయారు చేసిన పటం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే చూడండి, వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేయడం జరిగింది. వివిధ ప్రదేశాలనంట తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ పటాలన్నిటివి తయారు చేశారంట. వీరు భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే భూమి గుండ్రంగా ఉంది, దాని చుట్టూ మొత్తం సముద్రం ఉందని భావించడం జరిగిందంట. వీరు అనేక ప్రదేశాలు యాత్రలు చేసి వాటి వివరాల ఆధారంగా పటాలు తయారు చేయడం జరిగింది. అయితే ఇవి ప్రస్తుతం అయితే అందుబాటులో లేవంట. అనాక్సిమండర్ పటాలు అనేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. నెక్స్ట్ హెకేటియస్ వివరాల ఆధారంగా చరిత్రకారులు రూపొందించిన ప్రపంచ పటం. హెకేటియస్ వివరాల ఆధారంగా చరిత్రకారులు ఉంటారు కదా, వాళ్ళు రూపొందించిన ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతలు ఏంటంటే గ్రీసు పటం మధ్యలో ఉంటుందంట. ప్రపంచాన్ని యూరప్, లిబియా అంటే లిబియా, ఆఫ్రికా, ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అనే 3 ఖండాలుగా విభజించారు. ప్రపంచాన్ని మొత్తం కూడా 3 ఖండాలుగానే విభజించడం జరిగింది. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ గ్రీకులు, రోమన్లు. ఈ పటాల సహాయంతో 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్, అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు భారతదేశ తీరాన్ని చేరుకున్నారు. గ్రీకులు, రోమన్లు తయారు చేసిన పటాల ఆధారంగా 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్, అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు భారతదేశ తీరాన్ని చేరుకోవడం జరిగింది. దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకున్నటకు వాటి పటాలు తయారు చేయడం వల్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని, దూర ప్రాంతాలలో వలసలు ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వీరు భావించడం జరిగింది. రోమన్ వ్యాపారులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకుని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయడానికి మొదట ప్రయత్నించారు గ్రీకులు. నావికులు ఉపయోగించే ఖచ్చితత్వం కలిగిన పటాలను అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయడానికి మొదట ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? గ్రీకులు. అక్షాంశాలు, రేఖాంశాలను మొదట రూపొందించిన వాళ్ళు ఎవరు? గ్రీకులు. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నమయ్యే ప్రదేశాలను గుర్తించి వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి గీత గీశారు. దీనిని ఏమంటారు? మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రదేశాలను ఒకటే టైంకి ఎక్కడైతే మిట్ట మధ్యాహ్నం అవుతుందో ఒకటే సమయానికి ఆ ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటినన్నింటినీ కూడా ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీయడం జరిగింది. దానిని మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అని కూడా అనడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో సమాన పొడవుగల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలు రూపొందించారు. ఈ మధ్యాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే సమయంలో సమాన పొడవుగల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అక్షాంశ రేఖాంశాలతో పటంపై గ్రిడ్లు అనేవి తయారు చేయడం జరిగింది. అక్షాంశ రేఖాంశాలతో పటంపై గ్రిడ్లు అనేవి తయారు చేయడం జరిగింది. ఇట్లా మధ్యలో ఉంటుంది కదా, దీన్ని ఇట్లా గ్రిడ్ అనడం జరుగుతుంది. దీన్ని ప్రాచీన కాలంలో అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి సువివరమైన పటాలు తయారు చేసిన ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలెమీ. ప్రాచీన కాలంలో అక్షాంశాలు, రేఖాంశాలు వీటిని ఉపయోగించి మంచిగా పటాలను తయారు చేసింది ఎవరంట అంటే టాలెమీ. కొన్ని ముఖ్యమైన పటాలు వివరణ. పటం రూపొందించిన వారు ఎవరంటే ఆలిద్రిసి గీసిన ప్రపంచపటం. ఆలిద్రిసి గారు గీసిన ప్రపంచపటం 1154లో. టాలెమీ పటం యొక్క ప్రత్యేకతలు ఏంటివంటే టాలెమీ పుస్తకాలను ఉపయోగించి అరబ్బు పండితులు నావికుల పటాలు తయారు చేశారు. శాలివాహన శకం 1154 సంవత్సరంలో తన రాజు కోసం ఆలిద్రిసి ప్రపంచ పటం తయారు చేయడం జరిగింది. ఈ పటం వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పటం వివరాలు కూడా ఆలిద్రిసి తయారు చేసిన పటం వివరాలు మొత్తం కూడా అరబిక్ భాషలో ఉండడం జరిగింది. ఈ పటము యురేషియా యొక్క పూర్తి భాగము, అదేవిధంగా ఆఫ్రికా ఉత్తర భాగాన్ని చూపించింది. ఆఫ్రికా దక్షిణ భాగంను, ఆగ్నేయాసియా భాగాలను ఈ పటంలో చూపించలేదు. ఈ పటము ఓన్లీ యురేషియా పూర్తి భాగాన్ని, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించడం జరిగింది. ఆఫ్రికా దక్షిణ భాగంను, ఆగ్నేయాసియా భాగాలను చూపించలేదు. ఈ పటం దక్షిణాన్ని పై
భాగంలోను ఉత్తరాన్ని కింది భాగంలోని సూచించింది. ఆపోజిట్గా చూపించడం జరిగింది అన్నట్టు. ఈ పటము దక్షిణాన్నేమో పై భాగంలోను ఉత్తరాన్ని కింది భాగంలోను, మామూలుగా అయితే ఉత్తరాన్ని పై భాగంలో చూపించాలి కదా, ఉత్తరాన్నేమో కింది భాగంలో చూపించడం జరిగింది, దక్షిణాన్ని పై భాగంలో చూపించడం జరిగిందంటే ఆలిద్రిస్ గారి పటంలో. అరేబియాను పటం మధ్యలో చూపించడం జరిగింది, అరేబియానేమో పటం మధ్యలో చూపించడం జరిగింది. నెక్స్ట్ బైబిల్ ప్రకారం గీయబడిన ప్రపంచ పటం వచ్చేసి టాలమీ పుస్తకాలు లభించక ముందు యూరోపియన్లు బైబిల్ భావనలకు అనుగుణంగా ప్రపంచ పటాన్ని చిత్రీకరించారు. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరప్, ఆఫ్రికాలని 3 ఖండాలుగా విభజించి ఉంది. యేసుక్రీస్తు జన్మస్థలం గల జెరూసలేం గల ఆసియా ఖండంను అన్నింటికంటే పెద్దది మరియు ముఖ్యమైనదిగాను భావించి పటం పైన చూపించారు. ఆసియా ఖండాన్నేమో ఫస్ట్ అదే మెయిన్ అన్నట్టుగా, ముఖ్యమైనది అన్నట్టుగా భావించి పెద్దదిగా చూపించారంట. యూరప్, ఆఫ్రికాలనేమో చిన్నవిగా చూపించడం జరిగిందంట. నెక్స్ట్ టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతల ఆధారంగా రూపొందించిన ప్రపంచ పటము శాలివాహన శకం 1480వ సంవత్సరంలో, శాలివాహన శకం 1480వ సంవత్సరంలో యూరోపియన్లు టాలమీ పుస్తకాలను కనుగొనడం జరిగింది. దీనిని దూరాలు, దిశల ఖచ్చితమైన కొలతల ఆధారంగా గీయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతీయులు పటాలు చరిత్ర పూర్వకాలం నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడి ఉన్న అంతరిక్షం గురించి ఊహాగానాలు చేశారు. తరచూ ఈ ఊహాగానాలకు దృశ్య రూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశాలను చూపించే చారిత్రక పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించడం జరిగింది. వేద మరియు పౌరాణిక కాలంలో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. భూమి 7 ద్వీపాలను కలిగి ఉంది. అదేవిధంగా కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి ఉండి పైన 3 ద్వీపాలు, కింద 3 ద్వీపాలు కలిగి ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహాభారతంలో పేర్కొన్న ప్రపంచ పటం లక్షణాలు ప్రపంచం చుట్టూ కూడా సముద్రం ఉందని మహాభారతంలో పేర్కొనడం జరిగిందంట. ప్రపంచం చుట్టూ కూడా సముద్రం ఉంది అని. సముద్రం పైభాగంలో పాల సముద్రం, కింది భాగంలో లవణ సముద్రం ఉంది. పైభాగంలో పాల సముద్రం అంటే కింది భాగంలో లవణ సముద్రం ఉంది అని మహాభారతంలో పేర్కొనడం జరిగింది. సముద్రం మధ్యలో 7 వర్షాలు ఉన్నాయంట. సముద్రం మధ్యలో 7 వర్షాలు అంటే 7 ఖండాలు ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఐరావత వర్ష, హిరణ్యక వర్ష, శ్వేత వర్ష, మధ్యలోనేమో మేరు. నెక్స్ట్ హరివర్షకే మరొక పేరు హేముక్త లేదా కైలాసం. హరివర్ష, హిమంత వర్ష, భరత వర్ష. హిమంత వర్షకి మరొక పేరు హిమాలయ. హరివర్ష, హిమంత వర్ష, భరత వర్ష. పైన 3, కింద 3, మధ్యలో మేరు. చూసుకున్నట్లయితే ఐరోపా అనేది క్రౌంచ ద్వీపంలో కలదు. భారతదేశం అనేది జంబూ ద్వీపంలో కలదు. ఆఫ్రికా అనేది ప్లక్ష ద్వీపంలో కలదు. మడగాస్కర్ సాల్మాలి ద్వీపంలో కలదు. ఆగ్నేయాసియా నేమో శక ద్వీపం, సైబీరియా పుష్కర ద్వీపం, అరేబియా కుష ద్వీపం. భారతదేశం జంబూ ద్వీపంలో కలదు. వాస్తుశిల్పాలు, వైదికపరమైన యజ్ఞహోమ గుండాలను మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికలను తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యయుగ కాలం నాటికి బయటపడ్డాయి. ప్రదేశాలు ప్రత్యేకించి యాత్రా స్థలాలను చూపు చిత్రపటాలు మనకు అనేకం లభించాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు లేదా పోర్టులు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాల ఉనికిని చూపు స్కెచ్లను ఉపయోగించారు. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన అనేది ఉపయోగపడింది. శాలివాహన శకం 5వ శతాబ్దంలో ఈ భావనలను ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. వీటిని పటాల తయారీలో ఎప్పుడు ఉపయోగించారనే విషయంలో స్పష్టత అనేది లేదు. మొఘలుల కాలంలో భారతీయుల పటాల తయారీలో మధ్యాసియా వారి పద్ధతులను అనుసరించడం జరిగింది. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లస్ తయారు చేసినట్లు చెబుతారు. అతను తన పటాలలో ఉనికిని నిర్ణయించుటకు అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. మొఘల్ యుగం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు విస్తృతమైన పటాల ఉపయోగం తెలుసుకున్నాము. దురదృష్టవశాత్తు ఈ పటాలు చాలా వరకు అంతరించాయి. కొన్ని మాత్రమే మనుగడలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆధునిక కాలంలో పటాల విషయానికి వచ్చినట్లయితే 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు కారకుడు ఎవరంటే టాలమీ. ఈ ప్రేరణ కారణంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణల యుగం కావడంతో పటాలు ప్రాముఖ్యతను, జనాదరణను పొందాయి. మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేయడం జరిగింది. దానితో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకు పశ్చిమ యూరప్ అంటే స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు వ్యాపారాలు బయలుదేరాయి. నూతన ప్రదేశాల అన్వేషణ యుగంలో కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను, ఆఫ్రికాను చుట్టుముట్టి వాస్కోడిగామా భారతదేశంను ఆవిష్కరించుటకు, భూమి బలపరపగలేదని నిరూపించుటకు ఈ పటాలన్నిటివి దోహదం చేశాయి. గెరార్డస్ మెర్కేటర్ 1512 నుంచి 1594. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇతని గురించి తెలుసుకోవడం. గెరార్డస్ మెర్కేటర్ 1512 నుంచి 1594 వరకు ఈయన కాలం అనేది. హాలాండ్ అంటే డచ్ దేశ పటాల తయారీదారుల కార్టోగ్రఫీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ పటాల చిత్రీకరణలో రూపొందించిన విధానం మెర్కేటర్ ప్రక్షేపణం. ప్రస్తుత కాలంలో రూపొందించిన అనేక పటాలు మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉంది. అయితే కాగితంపై గీసేటప్పుడు వంపును చూపలేం, బల్లపరుపుగానే చూపాలి. దీనివలన ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉంది. అయితే కాగితంపై గీసేటప్పుడు వంపును చూపలేము. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ మిస్ అయింది. ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉంది. అయితే కాగితంపై గీసేటప్పుడు వంపును చూపలేం, బలపరుపుగానే చూపాలి. దీని వలన అనివార్యంగా ఖండాల రూపంలో కానీ, దూరంగా కానీ వక్రీకరణలు జరుగుతాయి లేదా ప్రదేశాలు తప్పు దిశలో చూపించబడతాయి. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు. ఈ పద్ధతిని మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ, ఖండాల పరిమాణం కానీ దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిని మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, భారతదేశ పటాల తయారీ.
ఐరోపా దేశాలు వలసలు స్థాపించిన ప్రదేశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీరు పటాలు తయారు చేసే వారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి పటాలను తయారు చేయాలని కోరారు. ఈ బృందాలు స్థానికంగా పర్యటించి తయారు చేసిన పటాల ఆధారంగా వలస పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టం చేసుకున్నారు. బ్రిటిష్ వారు మన దేశంలో దేశాన్నంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు కదా భారతదేశంలో వాళ్ళు. జేమ్స్ రెన్నెల్ను భారతదేశ సర్వేయర్ జనరల్గా నియమించడం జరిగింది. సర్వే ఆధారంగా తయారైన భారతదేశ మొట్టమొదటి పటాలను తయారు చేసిన వాడు జేమ్స్ రెన్నెల్. 1802లో విలియం లాంప్టన్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను రూపొందించడం జరిగింది. విలియం లాంప్టన్ చెన్నై దగ్గర నుండి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి ప్రదేశాల ఎత్తును నిర్ధారించాడు. ఈ విలియం లాంప్టన్ అతను చెన్నై దగ్గర నుండి హిమాలయాల వరకు ఈ రేఖాంశాల పొడవును మొత్తం నిర్ణయించి ప్రదేశాల ఎత్తును నిర్ధారించడం జరిగింది. ఈ సర్వేక్షణను పూర్తి చేసింది మాత్రం సర్ జార్జ్ ఎవరెస్ట్. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి ఎవరెస్ట్ ఎత్తును కొలిచి ప్రపంచంలో ఎత్తైన పర్వతమని నిరూపించిన సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరును ఈ పర్వతానికి పెట్టడం జరిగింది. సర్ జార్జ్ ఎవరెస్ట్ చేపట్టిన సర్వేక్షణ చెన్నైలో మొదలైంది. ఎందుకంటే అన్ని ఎత్తులకు సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి చెన్నైలో మొదలు పెట్టడం జరిగింది. మన కాలంలో పటాల వినియోగం ఏ విధంగా ఉందంటే గతంలో వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవడం వంటి వాటి కోసం పటాలు తయారు చేసి ఉపయోగించారు. నేటి కాలంలో దేశాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయటకు పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలోని వనరులు ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రణాళిక రూపకర్తలకు తెలియాలి. పటాల ద్వారా వారికి ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు తాగినీటి సమస్య గల ప్రదేశాలను చూపు పటాలను తయారు చేయవచ్చు. ఈ పటాలను నీటి వనరులైన వర్షపాతం, భూగర్భ జలాలు, నదుల పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంత ప్రజలందరికీ త్రాగునీరు అందించడానికి బోరుబావులు తవ్వడం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు త్రవ్వడం లేదా దూర ప్రాంతాల నుండి పైపుల ద్వారా నీటిని చేరవేయడం వంటి వాటిలో ఉత్తమ విధానం ఎంపిక చేయవచ్చు. అదేవిధంగా పటాల సహాయంతో వ్యవసాయాభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్ల నిర్మాణానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయవచ్చు. తమ వ్యాపార కార్యకలాపాలను రూపొందించడానికి కూడా కంపెనీలు పటాలు ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించాలనుకునే మొబైల్ ఫోన్ కంపెనీకి గ్రామాలు, పట్టణాలను చూపే పటం, మైక్రోవేవ్ టవర్ల నిర్మాణానికి కొండలు, అడవులు చూపే పటాలు అవసరమవుతాయి. ఇంతటితో ఈ పటాల అధ్యయనం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరికి షేర్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా వర్క్ చేస్తూ వినండి. వింటే ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఇవన్నీ ఈ బుక్లో ఉన్నాయన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. మీకు క్విక్ రివిజన్ లాగా ఉంటుంది. జస్ట్ ఏదైనా వర్క్ చేస్తూ వినండి అంతే.